నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం. పునర్విక ప్రాణాన్ని కాపాడిన ప్రతి ఒక్క దాత ఇవాళ చాలా ప్రౌడ్గా గుండెల నిండా గర్వంతో ఒక ప్రాణాన్ని కాపాడగలిగాం, ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టగలిగాం అనేటువంటి సంతృప్తిని పొందే క్షణాలుగా. పునర్విక ప్రాణాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్క దాతకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అంటే సాధారణంగా ఏ ఒక్కరికి ఆశ ఉండదు, దాన్ని సమకూర్చగలమనేటువంటి విశ్వాసం కూడా ఉండదు. కానీ ఆ చిన్నారి తల్లిదండ్రులు బలంగా నమ్మారు. 16 కోట్ల రూపాయలు సాయం చేసే దిశగా ఈ సమాజం కలిసి వస్తుందనే బలమైన విశ్వాసంతో వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి విశ్వాసం, వారి నమ్మకం నిజమైంది. మన సమాజం అంతా కలిసి వచ్చింది. మానవత్వం ఎంత బలంగా మన సొసైటీలో బతికి ఉందనేది నిరూపించారు. 10 కోట్ల రూపాయలు సమకూర్చగలిగారు. కానీ ఆలస్యమయ్యే ప్రతి ఒక్క రోజు కూడా ఆ చిన్నారి ప్రాణం మీదకు తెస్తుంది. వీరి స్ఫూర్తిని నిలబెట్టాలన్నా, వీరి స్ఫూర్తిని కాపాడాలన్నా, వీరందరూ తీసుకున్న సంకల్పం నిజమై ఆ చిన్నారి ప్రాణాలను కాపాడుకోగలగాలన్నా ఖచ్చితంగా 6 కోట్ల రూపాయలు ఇమీడియట్గా సమకూరాల్సినటువంటి పరిస్థితి. ఈ దశలోనే ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్ గారికి ఒక ట్వీట్ చేశారు. ఇమీడియట్గా ఆయన దానికి రెస్పాండ్ అయ్యారు. 6 కోట్ల రూపాయలు ఆయన సమకూరుస్తాననే హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన తర్వాత సరిగ్గా 50 రోజుల్లో పునర్విక పునర్జన్మను పొందింది. ఈ పునర్జన్మకు కొన్ని లక్షల మంది కారణమయ్యారు. ఈ లక్షల మంది సంకల్పాన్ని నిజం చేయడంలో భాగంగా నారా లోకేష్ గారు బాధ్యతతో, మానవత్వంతో వేసిన అడుగు అనేది ఎంతగానో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని సమాజంలో క్రియేట్ చేస్తుంది. ఇటువంటి ప్రయత్నాలకు ఎప్పుడు ప్రజానాయకులు అండగా నిలుస్తారనే భరోసాను కలిగిస్తోంది. నారా లోకేష్ గారు కేవలం 6 కోట్ల రూపాయల నిధిని సమకూర్చడమే కాదు, ఆ చిన్నారికి వైద్య సహాయం అందించడంలో భాగంగా గడిచిన 50 రోజులుగా ప్రత్యేకంగా తమ బృందం ద్వారా ఫాలోఅప్ చేశారు. అమెరికాలో నోవార్టిస్ ఫార్మా కంపెనీ నుంచి ఈ ఇంజెక్షన్ భారతదేశానికి, హైదరాబాద్కి రావాలి. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఆ ఇంజెక్షన్ వేయాలంటే ఈ మధ్య జరగాల్సినటువంటి ప్రాసెస్ అంతటిని కూడా చాలా వేగవంతం చేశారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారంలో జాప్యం లేకుండా చూశారు. దాని ఫలితాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. పునర్విక ప్రాణాన్ని మన సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి నిలబెట్టగలిగింది, కాపాడగలిగింది. సో ఇటువంటి సందర్భాలు ఖచ్చితంగా మన సమాజంలో ఎంత బలమైన మానవీయ దృక్పథం ఉందనే విషయాన్ని చాటుతున్నాయి. ఓవైపు ప్రజాస్పందన దాతల రూపంలో, మరోవైపు మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వం వైపు నుంచి ఆయన వేసిన అడుగు, ఆయన తీసుకున్న చొరవ ఇవాళ పునర్వికకు పునర్జన్మనివ్వడమే కాదు, ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టింది. తమ బిడ్డను బతికించుకోవాలన్న ఆ తల్లిదండ్రుల పోరాటాన్ని విజయం దిశగా నడిపించింది. ఇవాళ వారిని విజేతలుగా మనందరి ముందు నిలిపింది. సో ఇటువంటి సందర్భాలు మన సమాజంలో ఎంతగానో స్ఫూర్తిని నింపుతాయి, స్ఫూర్తిని పంచుతాయి. ఇదే రకమైన సహాయ సహకారాలతో ప్రజలు, ప్రభుత్వం ఎప్పుడూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే సహాయాన్ని కోరేవారు ఉంటారో వారందరికీ ఎప్పుడూ మేమున్నామనే మద్దతును అందివ్వగలగడం సాధ్యపడుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.